ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Proud se bolo I am single chance dorkina apak mingle bolo mama loud se bolo I am single life lo ide kada best angle. అందరికీ నమస్కారం అండి. ఇదే మా అపార్ట్మెంట్స్ పేరు కల్తీ అపార్ట్మెంట్స్. అంటే క్వాలిటీ లేకుండా కట్టారు. ఈడే కట్టాడు, అదిగో మా ప్రెసిడెంట్ కట్టాడు. సరేగాని బర్త్డే అనేది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాడు ఎవడైనా. ప్రతిరోజు బర్త్డే ఎందుకు చేసుకుంటాడు ఎవరా? నేను ఎక్కడ చేస్తున్నాను సార్? కవర్ చేయకు. రాత్రి 12 అయితే చాలు. ఆ సౌండ్ వినట్లేదు అనుకుంటారా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? అన్ని సార్లు బర్త్డే చేసుకున్నాడు, ఒక్కసారి కూడా పిలవలేదు. ఏమయ్యా రాంప్రసాద్, వాడంటే కేక్ ఎక్కువ తీసుకుంటాడు. అసలు కేకే తినా, నన్ను పిలవచ్చు కదా ప్రెసిడెంట్ ని. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. సరే సార్, ఈసారి నుంచి బర్త్డేలు బయట చేసుకుంటా, అపార్ట్మెంట్ చేసుకుని ఓకేనా? సరే గానీ 3 నెలల నుంచి రెంట్ ఇస్తలేవు, ఏంది నీ సంగతి? ఇదిగో సార్ చెక్ ఇచ్చేస్తాను, తీసుకోండి. చెక్ తీసుకోండి. లాస్ట్ టైం చెక్ ఇచ్చావు, బోన్స్ అయింది. ఈసారి బౌన్స్ అవ్వదు. ఏ ఈసారి స్పిన్ వేస్తున్నా. ఏం సార్ మీ ఇంట్లో రాత్రంతా పగిలిపోయిన సౌండ్లు వస్తున్నాయి? లేకపోతే టీవీ ఆన్ చేసి ఆన్ అవ్వలే, కూలర్ ఆన్ చేసి ఆన్ అవ్వలే, ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఆన్ అవ్వలే, వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఆన్ అవ్వలే. కోపొచ్చి అన్ని పగలగొట్టా. సార్ మన అపార్ట్మెంట్ లో కరెంట్ లేకుండా సార్ రాత్రి. నువ్వు రోజు క్వార్టర్ తాగా రాత్రి ఆఫ్ తాగా కదా? అవును సార్, మీకెలా తెలుసు సార్? అయితే పైది కింద పైకి వేసుకున్నావు ఏంటని. సార్ మన అపార్ట్మెంట్ లో చాలా మంది అందరూ గొడవ పెడుతున్నారు సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అపార్ట్మెంట్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిలిపించి అడుగుదాం. అరే అన్న బిల్లు. హలో అపార్ట్మెంట్స్. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా? అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పదండి ప్రాబ్లమ్స్ అనుకుందాం. ఏంటా మీ ప్రాబ్లమ్స్ ఏంటో అన్ని చెప్పండి. కాదయ్యా, అపార్ట్మెంట్ లో ఎక్కడ సీసీ కెమెరా లేదు, నా ఇంటి ముందే 2 సీసీ కెమెరాలు పెట్టారేంటి? అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి కదా. అందరి మీద నమ్మకం ఉంది, నీ మీద నమ్మకం లేదు, అందుకే మన ఇంటి ముందు సీసీ కెమెరా పెట్టారు. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేదు, ప్రతిరోజు డీవీటీ పని కోసం పైకి వెళ్ళాలంటే కాల్ నొప్పులు వస్తున్నాయి. పైకి కిందకి తిరగడానికి ఒక లిఫ్ట్ పెట్టించని చెప్తా. 2 రోజులు లిఫ్ట్ పని చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ డీవీటీ పైన ఊరెళ్ళింది. ఎదురింటి సునీత మీద నాకు ఎందుకో చిన్న అనుమానంగా ఉంది. దేనికి? అది ఆఫీస్ నుంచి 9 గంటలకు వచ్చిందా రాత్రికి ఇంటికి. అది ఇంట్లోకి వెళ్ళగానే 2 నిమిషాలకు వెనకాల ఇంకొకటి వెళ్ళాడు. దాని మొగుడు రాడు. నాకు వచ్చిన డౌట్, ఆ సరళ ఉంది కదా, సరళ ఆఫీస్ నుంచి అలా ఇంట్లోకి వెళ్ళగానే వెన్న ఒకటి దొరుకుతున్నాడు లోపలికి. ఎవడాడు? మా ఆవిడతో చెప్పగదు నేనే. డౌట్ రాంప్రసాద్, పొద్దున్న రోజు ఒకడు వస్తున్నాడయ్యా, సాయంత్రం దిగిపోతున్నాడు. ఎవడంటే సార్ సూర్యుడు. నీకు మంది ఎక్కువ తెలియట్లేదు రాత్రిపూట్ల. అవన్నీ పక్కన పెడితే నేను పొద్దున ఆరబెట్టినటువంటి బియ్యం కానివ్వండి, వడియాలు కానివ్వండి, అప్పడాలు కానివ్వండి, ఏవి కనిపించట్లేదు. 10 నిమిషాల తర్వాత మీ ఆయన కనిపిస్తున్నాడా? లేదే. అవన్నీ మీ ఆయన బొట్టలోకి పోతున్నాయి. ఏమయ్యా రాంప్రసాద్, చెప్పండి సార్. నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అపార్ట్మెంట్ లో కొద్ది కలర్ తగ్గిందయ్యా. అందుకనే సార్ మొత్తం కలరింగ్ చేస్తున్నా. నాగేష్ గారు, మీ వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. ఏంటి నా వల్ల నీకు ప్రాబ్లం? మీ ఇంట్లో పని మనిషి అంటే మీరు. ఆ విషయం నీకెలా తెలిసింది? దానికి ఎవరు దొరకదు, నన్ను దానికి. ఏమండి, మీకు ఇష్టమని మిర్చి బజ్జీ చేశా. నీకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, చీరలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు, అయ్యో తెలుసండి, నగలు ఎక్కడ కొనుక్కోవాలో తెలుసు. కానీ ఎండి మిరపకాయ తోడని మిర్చి బజ్జీ వేస్తాడని తెలుసా నీకు? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? రాంప్రసాద్, అపార్ట్మెంట్ లో కొత్తగా జిమ్ పెట్టాను. నువ్వేంటి అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ ని పంపిస్తున్నావు? మీరే ఉన్నారు కదా, పొట్ట తగ్గిస్తాను, అందుకని వాళ్ళు పంపిస్తున్నా. అవును రాంప్రసాద్, బాడీ చాలా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ ఓపెన్ చేయగా నువ్వే చేస్తున్నావు ఏంటి? అన్న ఓపెన్ చేయగానే చేయడు, షట్టర్ వేసాకే చేస్తాడు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నేను అసలు పెంట్ హౌస్ లో బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వద్దని చెప్పాను, అసలు ఎందుకు ఇస్తున్నారు? ఏమైంది ప్రాబ్లం ఏంటి? అరే అక్కడ వచ్చిన బ్యాచిలర్స్ అందరూ నాకు లైన్ వేస్తున్నారండి.
చాలా తప్పే చూసి అక్షరాలు మీరే అంకుల్స్ అయినా మీకేం వేస్తారు? మమ్మల్ని చూడండి ఇక్కడ. పిచ్చిన స్ట్రాంగ్ బాడీ ప్రతి అవునా? అమ్మాయి నాకు ఇప్పుడు లైన్ ఎలా అని చూస్తుంటది. ఇప్పుడు మీ కాళ్ళ మధ్యలో కాయిన్ పెట్టా, అదేం కాయిన్ చెప్పండి? ఒంగకుండా. మనకు అది కష్టం. కాయిన్ ఏదో చెప్పలేరు కానీ వెనక లైన్ అంట లైన్. ఓ పని చేయి, ఈ సూదో దారంకి చెప్తా. ఒక నిమిషం పట్టుకో. నీకు వయసు అయిపోయింది, సరిగ్గా కనపడదు, మూసుకు కూర్చో. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆయన ఏంటి ఆంటీలు అంటున్నావు? నోరుబై, స్టేజ్ మీద అందరూ ఆంటీలు పిలిచారు, యంగ్ అమ్మాయిని పిలవకుండా. ఏంటి ఆంటీలు? మీరేమైనా చిన్నపిల్లలా? మీరు అంకుల్స్ కాదా? ఆంటీలు ఒప్పుకుండా అంకుల్ ఎందుకు అంటారు మీరు? సార్ నాకు ప్రాబ్లం అంటే అర్థమైంది. బ్యాచెస్ కి రూమ్ ఇవ్వడం వల్ల పెద్ద గొడవలు అవుతున్నాయి కాబట్టి ముందు వాళ్ళు పిలుద్దాం, వచ్చిన తర్వాత గొడవ సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే డన్. DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తీరు పట్టది తిన్ మారా. DJ టిల్లు వట్టు DJ టిల్లు వట్టు వెచ్చర పెంచి వట్టు బాక్సులు వల్గేటట్టు. ప్రెసిడెంట్ గారు, మనం బ్యాచిలర్స్, వాళ్ళెవరు? మనం బ్యాచిలర్స్, ఈ బ్యాచ్ మొత్తం చిల్లర్స్. సరే మాట్లాడుతూ మాట్లాడు. నేను మాట్లాడి ఏమైంది చిన్న గొడవకే? మాట్లాడని చెప్పాను కదా. ఆగండి, గొడవ ఏంటి చెప్పండి. మొన్న ఇంట్లో ఒక్కరిదాన్నే ఉన్నాను, బోర్ కొడుతుందని తోడుగా రమ్మన్నాను. ఏం చేశాడు అడగండి. వెళ్ళొచ్చు కదరా మరి. సార్ నాది 5th ఫ్లోర్, తన గ్రౌండ్ ఫ్లోర్. నేను ఎక్కడ వెళ్తానో మా ఫ్రెండ్ ని పంపించాను. ఒరే అది ఎందుకు రమ్మందో కూడా అర్థం అవ్వలేదా? మీకు భయం వేస్తే నాకు ఫోన్ చేయండి, వస్తాను. మీ పక్కన ఫ్లాట్. ఇలానే ఇంకోటి కూడా జరిగింది. ఏం జరిగింది? మొన్న వ్యాలంటైన్స్ డే కదా అని ఆధార్ కార్డు తీసుకొని సరే ఒక చోటుకి వెళ్దాం రా అని చెప్పాను. ఏరా వెళ్ళొచ్చు కదరా. ఆధార్ కార్డు ఉంటే తనకు బస్సు ఫ్రీ, నాకు కాదు కదా. నువ్వు సూపర్ రా. అన్నా మీ ఇంట్లో టేబుల్ దుడిచినా, ఫ్యాన్ దుడిచినా, టీవీ దుడిచినా, ఫ్రిడ్జ్ దుడిచినా, సైకిల్ దుడిచినా, కార్ దుడిచినా ఇన్ని చేసినా మన నాకేమన్నా టిప్పు? ఉదయాన్నే వాకింగ్ చేసి పొట్ట తగ్గిపోద్ది, ఎందుకని మంచి టిప్ లేదు. రమేష్ అన్న చెప్పడం మర్చిపోయా, రాత్రి 12 గంటలకి గడ దగ్గరికి వెళ్ళా. నువ్వు వెళ్ళిందే రాంగ్ ప్లేస్, దాన్ని గర్వంగా చెప్తావేంట్రా? వెళ్ళగానే వెంటనే వచ్చేసానన్నా. వెళ్ళినోడు మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే అక్కడ ఆల్రెడీ నువ్వు ఉన్నావు. ఈ మధ్య నేను బీట్ బాక్సింగ్ చేస్తున్నా కదా, జనాలు ఏమనుకుంటారా? ఈసారి నోట్తో చేయమన్నారు. అరే మొన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు, Yes. ఆ మొన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు, Yes. నిన్న ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు. Yeah. ఎక్కడ తీసుకెళ్తున్నా? రూమ్ కి. ఒరే నీకు రూమ్ లేదు కదరా? రూమ్ లేదనే అది నేను రూమ్ కి వెళ్ళా. ఒరే ఆహారాన్ని తీసుకెళ్లి పులికి అప్ప చెప్పి నువ్వు పస్తులు ఉంటున్నావారా? అరే నోకరాజు, చెప్పండి. మొత్తం ప్రాబ్లం నీ నుంచి వచ్చిందిరా. నా వల్ల ఏం ఉండదు. నువ్వు స్టూడెంట్ కదరా? అవును సార్. ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ రా? హిస్టరీ సార్. బాగా చదువుతావా? చూసి డిలీట్ చేసేస్తాను సార్. 106 రత్నం కూతురు దగ్గర నైట్ టైం రూమ్ కి వెళ్తున్నాడు నువ్వు, మీ అమ్మకి చెప్పాలా? నువ్వు డైరెక్ట్ గా రత్నం దగ్గరికి వెళ్తున్నావు, మీ ఆవిడికి చెప్పాలా? రామ్ ప్రసాద్ అపార్ట్మెంట్ లో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, అదేంటి కౌంటర్ ఏవా? బొక్కని రాయలేదు కౌంటర్, అందుకనే. అబ్బబ్బబ్బా రామ్ ప్రసాద్, నాలాంటి అందమైన పెళ్లి కాని ఆడపిల్లతో ఈ అంకుల్స్ తో న్యూసెన్స్ భరించలేకపోతానయ్యా. ఈ ఆంటీలను కూడా తీసేయొచ్చు కదా రాంప్రసాద్, నాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఆంటీ అంకుల్ అర్థమైందా? మూసుకొని వెళ్ళండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఆంటీలు గొప్ప, అంకుల్స్ గొప్ప ప్రాబ్లం. ఆంటీలే గొప్ప. మీకేం తెలుసు? ఆవిడ కూడా ఆంటీయే కాబట్టి. హలో, నన్ను నా వెనక నుండి చూసి 10 మంది ఫాలో అవుతారు తెలుసా? ఫ్రంట్ నుంచి కూడా ఫాలో అవడు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీ నుంచి ఆంటీస్ ఏదో అంటున్నారట, ఆంటీస్ అంకుల్స్ పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఆంటీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ వెళ్ళండి. అదే ఈ గొడవ చూస్తే భయం అవుతుందా? నాకు భయం వేస్తుంది సార్, ఏం చేద్దాం చెప్పండి సార్. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. మంచి చేద్దాం సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద డ్రామా కంపెనీ ఉంది. అవునా? వాళ్ళు పిలిచే మంచి ప్రోగ్రామ్స్ పెడతారు. వీళ్ళున్న ఎఫెక్షన్స్ లవ్ తీసుకొచ్చి బయట మళ్ళీ ఆడ కలుపుతారు సార్. అవునా? వాళ్ళకి బాగా అలవాటు. మరి పిలిపించే వాళ్ళు ఆంటీలండి. మొసలుడే గాని మహానుభావుడు. తొందర పిలిపించు, లేకపోతే కొట్టుకొని చచ్చేలా. వాళ్ళకి ఫోన్ చేయవు సరే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ అపార్ట్మెంట్ లో ఈవెంట్ ఉంది రండి. పక్కన నువ్వు ట్రిప్పింగ్ ఆన్ యూ, నా ప్లేలిస్ట్ వైపోయావు. Craving for you, నా పిల్లో పక్కన నావల్ నువ్వు. Tripping on you, నా ప్లేలిస్ట్ వైపోయావు. Oh my baby.
పిలిచారు ఇక్కడ? మేమే పిలిచాం మేడం. ఎందుకు? చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందండి మా ఏంటది? అపార్ట్మెంట్స్. మా అపార్ట్మెంట్స్ లో అంకుల్స్ కి ఆంటీస్ పడట్లేదు. ఇది చాలా పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం అండి. కానీ మీ శ్రీదేవి డ్రామా కంప్ లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కదా మేడం. ఏం ప్రాబ్లం లేదండి. ఆంటీ నోరు మూసే బాధ్యత మీది, అంకుల్ వాళ్ళు నోరు మూసే బాధ్యత నాది. టీవీ మూసుకోకుండా చూడాలి మనకి బెస్ట్. అప్పుడు మీరిద్దరు నోరు మూసుకోవాలి. డోంట్ వరీ, మేము అందరినీ కవర్ చేస్తాము. అలా కవర్ చేయాలంటే మీరు ఇక్కడ, మీరు అక్కడ. మరి ఫన్ ఎక్కడ? నువ్వెందుకు ఇక్కడ? అమ్మా ఏముంది? ఏమీ లేదు కదరా. ఎంట్రీలో కూడా ఏమీ లేదు కదమ్మా. 1 minute, ఫ్లోర్ లో ఏసీలన్నీ బంద్ చేయని చెప్తా. ఎందుకు? అమ్మ సలికేట్ వేసుకుని వచ్చిందిరా. నిన్ను కొడుకు అన్న పాపానికి దొంగ మేడం, దొంగ మేడం. అయిపోయిందరా? నీ పంచులు అయిపోయాయా? ఇక నేను వెళ్ళొచ్చమ్మా. ఇక నువ్వు అమ్మ అని పిలువ. సో ఇక్కడ ఆంటీ వర్సెస్ అంకల్ అంటున్నారు కాబట్టి, కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ చాలా మంది కపుల్స్ ని చూస్తున్నాను. మరి ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా కపుల్స్ మధ్య లేకపోతే ఆంటీస్ అండ్ అంకల్స్ మధ్య? అసలు విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఏజ్ కి సంబంధం లేదు, వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నదంతా సంబంధం లేదు. ఆంటీస్ అంట, అంకుల్స్ అంట. సో వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం. అయినా ఇంద్రజ గారు, మనలో మన మాట అది నిజమే కదా? కాదు, అప్పుడు పెళ్ళైన ఒక 25 ఏళ్ల అమ్మాయి ఆంటీ అయినప్పుడు పెళ్లి కాలేదన్న ఒకే ఒక్క లక్షణంతో 40 ఏళ్ళు ఉన్న ఒక ఆడది అమ్మాయి అయిపోతుందా? నాకు అర్థం కాలేదు సార్. ఓన్లీ మా చుట్టాల్లో ఉన్న వాళ్ళే అంకల్ ఆంటీస్ అవుతారు, ఎవరు పడితే వాళ్ళు అంకల్ ఆంటీస్ అయిపోరు. కాదంటే చెప్పేదేను. ప్రీతి, వాళ్ళందరూ కొట్టుకుంటున్నా, నువ్వేం ఫీల్ అవ్వకు. అది అంకుల్ ఆంటీలో కూడా నీది నాది కాదు. అవును, ఎందుకంటే మీరు తాతయ్య అమ్మమ్మ. మిమ్మల్ని కలపడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వేరే లెవెల్లో కొన్ని గెస్ట్లు ప్లాన్ చేశారు. ఓ ఎవరో? ఎవరా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మూవీ తంత్ర టీమ్. వెల్కమ్ టు తంత్ర మూవీ టీమ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంది, మీరు వచ్చారు. అబ్బో, అప్పటి నుంచి ఒకే సొసైటీలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, అయినా గొడవ పట్టి విడిపోయారు. మీరే ఏదో ఒక తంత్రం మంత్రం చేసి ఏదో ఒక సెట్ చేయండి. ఆంటీస్ ని ఆంటీస్ అంటున్నారని, అంకుల్స్ ని అంకుల్స్ అంటున్నారని గొడవ. ఇదైతే కరెక్ట్ గొడవ అండి, పడాల్సిందే దీనికి గొడవ. పెద్ద లేడీస్ ని ఆంటీస్ అని అంటారు కదా? కాదు, మా ఉన్న చుట్టాలనే ఆంటీ అంకల్ అంటారు. అండ్ నేను మామూలుగా అందరిని అలానే పిలుస్తూ ఉంటాను. నాకంటే ఒక 10 ఏళ్ళ పెద్దల్ని అక్కడ శృతి గారిని మీరు ఏం పిలుస్తారు? అక్క అని పిలుస్తాను మిమ్మల్ని. సరే, ఎదురుగా ఇంద్రజ గారు ఉన్నారు. ఇంద్రజ గారు అమ్మ అని పిలుస్తాను. ఆంటీ సెగ్మెంట్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు అంకుల్స్ మీద ఫోకస్ పెడతాము. అనన్య, ఇక్కడ చూస్తే ఎవరిని అంకుల్ పిలవాలని ఉంది? నాకు ఎవరిని అంకుల్ అని పిలవాలని. చూస్తారా ఒక అమ్మాయి మనసు ఎలాంటిది? వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చాలా కష్టపడి మంచిగా పేరు వెతికి పెట్టినప్పుడు వాళ్ళ పక్కన గారు యాడ్ చేసి మంచిగా రెస్పెక్ట్ఫుల్. సో ఇదండి గొడవ. మీరు ఎలా సెట్ చేస్తారు? దీనికి చాలా మంత్రాలు ఉన్నాయండి. వశీకరణం ఉంది, భైరవ ఉన్మత్త తంత్రం ఉంది, మీకు ఏం కావాలంటే చేయొచ్చు. కానీ సార్, నిజంగా తంత్ర అనే సినిమా అనగానే చిన్న ఆబ్వియస్లీ ఇట్స్ హారర్ ఫిల్మ్. సో తంత్రాలు అనేది ఈ సబ్జెక్ట్ సైన్స్ తో కూడా రిలేటెడ్ ఉంది. హౌ మచ్ డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? అట్ ద సేమ్ టైం ఫుల్ రిసర్చ్ చేసి సినిమా తీసారా? అవునండి, కొంత రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ కొంచెం కాదు, మా డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేస్తారు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి నిజంగానే ముందేమన్నా మొత్తం ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి మాతో సినిమా తీసారా అని కూడా నాకు సెట్స్ లో చాలా టైమ్స్. మన మీద ఏదో మంత్రం వేసినట్టున్నారు. కొంచెం ప్రయోగించానండి, అందుకే సినిమా చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమా సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ అండి, మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి. రెగ్యులర్ హారర్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ హారర్ మూవీ అని చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ యూత్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో హ్యాపీ ఫీల్ అవుతుంది. నరేష్ కి నేను మంత్రం వేస్తున్నాను చూడండి. నరేష్, ఇప్పుడు నీ మీద చేతబడి చేస్తున్నాను. నేను చెప్తే అది నువ్వు చేస్తున్నావు. నీ ఈఎంఐ 50,000, నీకు వచ్చే పేమెంట్ 5,000. ఓం భీమ్ ఫట్ వెళ్ళి అనన్యకి ఐ లవ్ యూ చెప్పు. ఏంటి ఐ లవ్ యూ? ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నావు? చేతబడి చేశాడు అందుకే. నేనెవరో తెలుసా? ఎవరమ్మా? తంత్ర మూవీ హీరోయిన్. ఒక నిమిషం, ఇంకో మంత్రం వేస్తాను. ఓం భీమ్ ఫట్ అని నేను అక్కని బిలు. ఈ చేతబడి వర్కౌట్ కాలే, ఈ చేతబడి వర్కౌట్ కాలే.
బట్ నిజంగా వండర్ఫుల్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషన్స్ టెన్షన్స్ పక్కన పెట్టి ఆ సోఫాలో కూర్చొని మేము చేసిన హడావిడి ఎంజాయ్ చేయండి. సరే, వీళ్ళలో చాలా మంది కపుల్స్ ఉన్నారు మేడం, విడివిడిగా కూర్చున్నారు. వీళ్ళని కలిపే బాధ్యత మాది. వీళ్ళని కలపాలంటే ముందు పర్ఫార్మెన్స్ ద్వారా కలపాలి. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ క్రియేట్ అవుతుంది. అలాంటి పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే అది ప్లాన్ చేయండి ముందు. కానీ వీళ్ళ కెమిస్ట్రీ బయటపడాలంటే ఒక చిన్న వార్మప్ సెషన్ ఉండాలి. అందుకే ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం. మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దామా? ప్రాపర్టీ ప్లీజ్. ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ దానికి ముందు ఈ గేమ్ వచ్చి నలుగురు కపుల్స్ ఆడబోతున్నారు. సో ఫస్ట్ నేను వాళ్ళని ఇన్వైట్ చేయబోతున్నాను. ఫస్ట్ కపుల్ వచ్చి అమూల్య అండ్ దొరబాబు. సో గేమ్ వచ్చి ఫస్ట్ నార్మల్ గా వెళ్ళి అక్కడి నుంచి ఒక బలూన్ ని కలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీరు ఒకరి కాలు మీద ఒకరి కాలు పెట్టిన తర్వాత ఆ బలూన్ తీసుకొని నడుస్తూ ఈ వైట్ లైన్ వరకు రావాలి. అలా మీరు ఎన్ని బలూన్స్ టోటల్ గా డ్రాప్ చేస్తారో దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతారు. అంటే అలా ఒకరి కాలు మీద ఒకరు అంటే ఇలా పెట్టి నుంచోలా? అంతే. ఒకసారి ఎవరైనా చూపించండి ఇది ఎలాగా. ఏముంది చూపించడానికి, నా వైపు చూడకండి. సరే, అంటే మీరు ఆ కుర్చీని మార్చబెట్టి రెడీ 3 2 1 మ్యూజిక్. కట్టాలి craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. నా వేకపు కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నీ పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లవయ్యాలే. ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి. ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి. ఓ మా బేబీ ఓ గాడి craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. craving for you నా పిల్లో పక్కన tripping on you నా లుంగికి ముడేశారా? ఈ మూడే అడ్డం పడింది, లేకపోతే ఇంకో 4 బెలూన్లు పట్టుకెళ్ళిపోతాం. ఫస్ట్ కపుల్ వచ్చి 4 బలూన్. నెక్స్ట్ కపుల్ వచ్చి విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు. రండి. వాళ్ళు విన్నర్స్ అని ఒప్పేసుకుంటున్నాం. విక్కీ వాళ్ళు విన్నర్స్ అని ఒప్పేసుకుందాం. లైట్ తీసుకో. కదా రష్మి ఇది మాత్రం అన్యాయం అబ్బా. అందరూ ఒక్కొక్క బెలూన్ తీసుకెళ్ళమంటాం, మేము వస్తే 3 బెలూన్ తీసుకెళ్ళాలి. ఒకటి రెడ్, అది 3. సో నేను కష్టం ఈ గేమ్ ఆడం మేము. నాకు నమ్మకం లేదురా. ఇప్పుడు దాకా ఒకే బెలూన్ చూసారు, ఇప్పుడు ఒకేసారి 3 బెలూన్లు చూడడానికి రెడీయా? 3 2 1 గో. ఈ స్పీడ్లు తెల్లారిదాకా వెళ్తూనే ఉంటారు. సరే, ట్రై చేశారు, బాగా స్పోర్టివ్ గా ట్రై చేశారు ఇంద్రజ గారు. ఐ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్. మీరు స్పోర్టివ్ గా తీసుకొని చేయడం నిజంగా గ్రేట్. సూపర్ తమ్ముడు యు డిండు కుమ్ముడు. మరి నెక్స్ట్ కపుల్ వచ్చి తాగుబోతు రమేష్ గారు. రండి సార్. అలా చూస్తే కాదు రష్మి, మనం మహతి గారిని అందరికి ఏదో వెళ్ళి ఈ కాళ్ళు ఇలా లేపండి, ఇది ఇలా పెట్టండి అవన్నీ సలహాలు ఇచ్చారు కదా, రామ్ ప్రసాద్ గారి కోసం మనం పెడదాం. నా కాలు బాగోదు మేడం. నాతో మ్యాచ్
మ్యాచింగ్ వచ్చి మా తాగుబోతు రమేష్ గారు, మరి నీతో మ్యాచింగ్ వచ్చి మా మహతి. చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చూడర బుల్లోడా అలే అందాన్ని. ఫస్ట్ టైం రామ్ ప్రసాద్ గారి కళ్ళలో భయం కనపడతాం. ఇదంతా నటన మేడం, మన ముందు చూపించడానికి. మొన్న ఆది గారికి ఆవిడ 1 crore ఆఫర్ చేశారు. ఎవరు? మహతి గారు. 1 crore ఆఫర్ చేసావా? దేనికి? అదంతా అవసరం లేదు మీకు. ఆదికి పెళ్లి చేసుకుంటావా 1 crore ఇస్తా అని చెప్పా. రామ్ ప్రసాద్ గారు మమ్మల్ని పిలిచింది ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీకి మేమే పిలిచాం. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే మీరు చేయాలి. మేమే ఫోన్ చేస్తున్నాం, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. మాతి గారు, నిజంగా మీకు రామ్ ప్రసాద్ గారు అంటే ఇష్టమా? అవును, ఇష్టమే. ఎంత ఇష్టం? ఎలా ఇష్టం? ఎంత అంటే ఇప్పుడు నన్ను మోస్తే నేను చూపిస్తాను ఇష్టం ఏంటని. అయితే ఆలస్యం ఎందుకు? మీరు మధ్యలో లైట్ ఆపడం ఆడడం ఏం చేయొద్దే, అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అక్కడ. ఒక్క నిమిషం, రొమాన్స్ తక్కువ, ఆట ఎక్కువ. కాలు మీద సరిగ్గా కాలు పడాలి. నీకు ఒకటి తెలుసా? ఏంటి? రోడ్ వెళ్ళే ముందు తరుగుడు పడడం దుడుస్తుంటాడు ఇలాగా ఫ్రంట్ టైర్ ని. మీరు ఎందుకు ఆవిడ చెయ్యి తీసుకొని ఇట్లా పెట్టారు? వదిలేస్తే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతే భయమేస్తుంది. ట్రై చేద్దాం, ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? లేకుంటే నువ్వన్నాడు తిరుగు, నేనన్నాడు తిరుగుతా. నువ్వే నాకు నా మీద కాళ్ళు పెట్టు. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు అవుతుంది అసలైన యుద్ధం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు. మీరు ఆయన కాళ్ళ మీద ఎక్కి నవ్వట్లేదు, ఆయన మీ కాళ్ళ మీద ఎక్కి నవ్వట్లేదు. మొత్తానికి ఏదో అవ్వట్లేదు కాబట్టి వెళ్ళి కూర్చోండి. ఇంకా అమ్మయ్య, ఒక్కసారి లాస్ట్ పైన కాల్ మీద. మ్యూజిక్. మధురమే క్షణమే ఓచనే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓచనే, మధురమే. ఎలాంటి హెల్ప్ అవసరం లేదండి, వెళ్ళి కూర్చోండి. అలా కాదన్నది, నీకు అర్థం కావట్లా. కాదు దొరద బాబు గారు, పెళ్ళంతా చేయడం చేత కాదు గానీ మీరు మిగతా మా ఆవిడ కాబట్టి 4 బెలూన్లండి, లేకపోతే అమ్మ చెప్పించేయి. అమూల్య గారు, మాటికి దొరబాబు గారు దూరుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి మహతి గారితో మీరు ట్రై చేయాలంటే ప్లీజ్. పర్లేదు, పర్మిషన్ ఇచ్చాను. ఇక్కడ బాగానే చెప్పిద్ది, తర్వాత ఉంటది. మీరిద్దరు వెళ్ళి కూర్చుంటే వేరే వాళ్ళు చూడు రామ్, ఎంత పరువు తీసినావు, అసలు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా. అమ్మా గేమ్ ఆడలేదు కానీ రామ్ ప్రసాద్ గారి చేతులన్నీ చెమటలు పట్టాయమ్మా. నాకు చెమటలో పడ్డా మీకు బీపీ డౌన్ అయిపోద్ది. వెళ్ళండి. మై నెక్స్ట్ కపుల్ వచ్చి పవన్ అండ్ అంజలి, రండి. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. ఏం చేస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే, తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా, అణువున విలవిల మనదా ప్రాణం నిలువెల్లా. నిలబడు పిల్ల గాలిపటన్న ఎగరకే అల్లా, సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. చూస్తేనే గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెరిలా దొరికితే నీ స్నేహం
కానీ ఏం సింక్ లో ఈ గేమ్ ని ఆడారో. వెల్ డన్, వెల్ డన్. అండ్ మీరు ఇటువైపు కంప్లీట్ చేసిన బలూన్స్ వచ్చి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 9 years అయింది. 9 years అయిన తర్వాత కూడా నాట్ బ్యాడ్. నీలాగా ట్రాక్ కాదు 9 years అది మ్యారేజ్. రష్మిజీ చూడు అక్కడ 5 రోజులు సిగ్గు లేదు కొంచెం కూడా. ఒక నిమిషం ఆగు. వాళ్ళు నడుము మీద చేస్తారు, నువ్వు నడుము పట్టుకుని నడుము పట్టు. ఎక్కడ నడువు నీకు? ఎందుకు లేదు ఇది కాదా? నడుము మీద చేస్తే ఇట్టించి అడ్డించి రావాలి. ఇది ఎక్కడ అయిపోతుంది, ఇది ఎక్కడ అయిపోతుంది. ఫోర్త్ కపుల్ వచ్చి 5 balloons. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఈ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రన్నింగ్ కమెంటరీ అలాగే అడ్వైజ్ ఇస్తున్న నగేష్ గారు. సార్ రండి సార్, రండి రండి రండి. ఇటు అండి. ప్రీతి గారు రండి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ, నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే ఓడిపోతే ఓడిపోయాం కానీ బాగుంది ప్రీతి. జన్మ. అమ్మ అమ్మ అమ్మ. ఊపిరై నువ్విక వీడనే వీడవే, ఊహకే నిదురుక ఉండనే ఉండదే. మాయా మాయా మాయా. నిజంగా ఇన్స్పిరేషనల్ కపుల్ అని అనాలి. చూసారా సార్, ప్రీతి గారితో చేస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్ గా ఇది నిజంగా చెప్తున్నాను, సియాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్సర్సైజ్ చేయండి, చాలా బాగుంది. నాకు సియాటికా పెయిన్ పోయింది. ఓకే, సో ఈ గేమ్ లో మా 5th కపుల్ వచ్చి 2 balloons వేసారు. అండ్ ఇదే జర్నీ నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వీళ్ళు. 25 years of marriage. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు అండ్ నగేష్ గారు. ఇలాంటి అండర్స్టాండింగ్ తో ఇంకా 100 వెడ్డింగ్ ఇయర్స్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా అప్పటికి నువ్వే యాంకరా? చెప్పొచ్చా? చెప్పండి సార్. మొదలెడుతూ ఉంటే మీరు ఆపేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఆడిన రొమాంటిక్ గేమ్ లో విన్నర్స్ వచ్చి పవన్ అండ్ అంజలి. సో కంగ్రాచులేషన్స్ టు పవన్ అండ్ అంజలి అండ్ ఆగే మిగతా కపుల్స్ కూడా వెల్ డన్. చాలా స్పోర్టివ్ గా చాలా బాగా ఆడారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీవన్. లేడీస్ కాదు, యంగ్ గర్ల్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు. సో లేడీస్ రెడీ? లెట్స్ డూ దిస్.
చీ 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 చిలిపి సైగా చేస్తే సిగ్గు వెలుపల సిగ్గు లోపల సిగ్గు సిగబోవై ఉన్నాడు మొక్కంతా తడివేస్తుంటే సిగ్గు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే రాత్రి తాను నిద్రమాని నా కలలోనే తిరిగేస్తుంటే హొరనైనో సిగ్గు కలలో కలిగిన అలసటతో నా ఒళ్ళోనే నిదురిస్తానంటే ఎక్కడలేని సిగ్గు హఠరుతుంటే సిగ్గు ఆశకలుగుతుంటే సిగ్గు తొలి తొలి సిగ్గు నన్ను కొలిచిన సిగ్గు చిరివేసే చిన్నోడికి సిగ్గంటూ చెప్పాలంటే సిగ్గు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివెడు సిగ్గు బుక్కల్లో పుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే కానీ ఏ మాటకి ఆ మాట అక్కడ కూర్చొని వాళ్ళ అంకుల్స్ అందరికి దసరా పండగే. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ 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 మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ లేడీస్. మాట పడిపోయింది, మాటలు రావట్లేదు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది? నాకు సంబంధించినంత వరకు ఆడదానికి అందం ఐదోతనం అంటారు. ఆ ఐదోతనానికి కారణమైన వాళ్ళ గురించి ఆలోచించి సిగ్గుపడ్డం కంటే అందం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. కొరియోగ్రాఫర్ రాము మాస్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఖచ్చితంగా మీ పేరు మేము చెప్పుకుంటాం. చాలా మిస్ అయ్యాము. మళ్ళీ మీ కంబ్యాక్ లాస్ట్ వీక్ కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, సూపర్ కంబ్యాక్ మాస్టర్. వి విష్ టు సీ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ లైక్ దిస్. థ్యాంక్ యూ మేడం. సరే, మొత్తానికి మా క్యూటీ బ్యూటీస్ అద్భుతంగా పర్ఫార్మ్ చేసి నంబర్స్ కొట్టేశారు. సో వన్స్ అగైన్ a big round of applause for them. మరి ఇప్పుడు ఆట ఆడాము, మరి నెక్స్ట్ పాట విందామా? కాసేపు రిలాక్స్ అవుదామా? సో లెట్స్ వెల్కమ్ చిత్రలహరి బ్యాండ్. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసేను హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ వచట కుశలమే. ఊహలెన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసేను హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ వచట కుశలమే. గుండెల్లో గాయమేదో చల్లంగా మారిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గానీ నమేమికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెనికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నదే.
శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నదే మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనదే మమకారమే లాలి పాటలా పాడిన హృదయమే ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోని నిలువుమా లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహో మమకారమే ఈ లాలి పాటలా పాడిన హృదయమే నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసేలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కోగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకి నన్నే ఊల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చెందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీరమెట్టు ఒలిగినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ ఓ నేనుగా లేనే నిన్న ముందలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవకను రెప్పలకే మాటొస్తే ఓ ఓ నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైనా తాడేలే ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే నువ్వొచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారే
చెప్పనా, నీకు నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తొంటరి తెల్లానా, నాలో ఏదో అలజడి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమ ఏమో ఏంటి హైరానా. ఓ, 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 ఏమిటంటారు ఈ మాయల్ని, ఓ, 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 ఎవరినడగాను ప్రేమేనా అని. నన్నే చూస్తూ నా గుండెల్లోకి చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల కాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మ అమ్మ ప్రాణం తీయొద్దే. కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా, కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా, కునుకు రాగబుట్ట బొమ్మ గుబులు గుందని, వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని, జామురాతిరి జాబిలమ్మ జోలపాడినా జోరుగానిలో జాజికొమ్మ జారనీయకే కలా. కాలో చెడుగుడుగుడు కన్నుడుకుడు, అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే నగిల 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 బిగువచాలి నగిల, ఓహో నగిల 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 బిగువచాలి నగిల, ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచు, పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే, కాలో చెడుగుడుగుడు కన్న ఉడుకుడు, కాలో చెడుగుడుగుడు కన్న ఉడుకుడు, కాలో చెడుగుడుగుడు కన్న ఉడుకుడు, కాలో చెడుగుడుగుడు కన్న ఉడుకుడు. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే, ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే, ఇవి అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువా చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించి యువకుల మనసులు తెలియవులే, కన్నుల భాషలు కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరగవులే, ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే. బుల్లిగౌను వేసుకొని గిల్లిగా జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబే, నా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబే, బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్ట
పుట్టుకొచ్చే సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా స్పైడర్ మ్యాన్ లా వెళ్తే నేను చాటుగా పిలిచెను బేబీ నన్ను స్టైల్ గా తెరిచెను కుక్కల బోను కండల పీకెను డాబర్ మ్యాను నమ్మొద్దు నమ్మొద్దు స్కూలు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి పూలు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలే పోవద్దు టెన్నిస్ అమ్మడు కోటంతా దున్నుడు వంకి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది అబ్బో 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 అబ్బబ్బబ్బబ్బ బబ్బబ్బబ్బబ్బ దుమ్ము లేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప ఓ టెన్నిస్ బంతుల పాప నీ గెంతుల గంతడి ఓప ఓ టెన్నిస్ బంతుల పాప నీ గెంతుల గంతడి ఓప ఇది అతిలి సొకుల కాప నీ గుత్తుల సొకుల పీప చింతాత చితా చితా చింతాత చింతాత చితా చితా చింతాత చింతాత చితా చితా చింతాత చిత్రలహరి బ్యాండ్ ఫస్ట్ టైం లైవ్ గా ఒక టెలివిజన్ షోలో మా శ్రీదేవి డ్రామా కంపెనీలోనే పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ పేరండి? సాత్విక్. అంత ఓకే గాని సాత్విక్, అసలు ఏంటి లైఫ్ లో కష్టాలు ఏంటి? ఆ గిటారే కష్టం అతనికి. ఏం లేదా? మరి ఏదో చాలా బాధతో పర్ఫామ్ చేశారు ఈ రోజు. నా ఫేసే అంత. అసలు మీరు స్మైల్ చేస్తారండి, అక్కడ ఎంతమంది అమ్మాయిలు పందెం వేసుకున్నారు తెలుసా? అమ్మాయిలే లేరు ఇక్కడ, ఆంటీలు అనుకొని ఫీల్ అయిపోయి ఉంటాడు. మీలో ఫస్ట్ టైం పర్ఫామ్ చేసిన ఆనందం, ఆ ఉల్లాసం అవన్నీ ఏం కనిపించలేదే? ఇంట్రోవర్ట్. ఓకే ఓకే ఓకే, అంటే ఇంట్రోవర్ట్ అని మా ఆడియన్స్ చెప్పాలి కదా, అంటే అర్థం ఏంటి? ఇంటర్ చేసి హ్యాపీ చేయడాన్ని. చిత్రలహరి బ్యాండ్ లీడ్ సింగర్ భువన్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. Thank you. మరి ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ బ్యాండ్ అండి. This is band Chitralahari. I am Bhuvan, lead vocalist, and this is Anirudh on clapbox. He is Hanuma on keys, and this is our Avishma female vocals, and that is Satvik andariki telusu. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? చిత్రలహరి బ్యాండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. లైవ్ లో పాడడం అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డింగ్ తీసుకొచ్చి పెట్టేసి ఓన్లీ లిప్ సింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసి కూడా యూ డేర్ టు డూ దట్ అంటే ఇట్ షోస్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఆల్ ది బెస్ట్. God bless. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రాంప్రసాద్ గారు. మా నోకరాజ్ మాకు బాగా ఫేమస్ సింగర్ అండి, మన కోసం ఒక మంచి ప్యారడీ సాంగ్స్ పాడుతున్నాడు. కమ్ ఆన్ నోకరాజ్. అంతేకాదు ఈ పాటలకి మనం బీట్ బాక్స్ మన బాక్స్ తో చూసాం కదా రమేష్ అన్న. ఎందుకంటే ఒక సెగ్మెంట్ లో ఒక్కరు బ్యాడ్ అవుతే బాగోదు, మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి. రెడీ నరేష్? కీబోర్డ్ చూసుకో. చూసా, బాగుంది. ఇంతకి సార్ ఏ పాట పాడబోతున్నారు? అనగనగా ఆకాశం ఉంది కదా, ఈ పాట ఎలాగో మనకి గొడవ అవుతుంది కాబట్టి ఆంటీల అంకుల్స్ గొప్పని, ఆంటీలు గొప్పని తెలియజేస్తాను ఈ సాంగ్ తో నేను. రెడీ నరేష్ చూసుకో. అనగనగా ఆంటీ ఉంది, ఆంటీ ఏమో అందంగుంది, చూడాలంటే భయమే ఉంది, అంకులేమో ఇంట్లో ఉండు నా మీదే కన్నేసిండు, అయినాగా నెంబర్ కావాలి, ఆంటీది నెంబర్ కావాలి. మీరు నిజమైన కమెడియన్స్ అని ప్రూవ్ చేసుకోవాలంటే సాత్విక్ నవ్వించాలి. ఈ పందెంలో చార్లీ చాప్లిన్ వచ్చినా ఓడిపోతాడేమో నాకు తెలిసి, నవ్వేడదిగో. సో మొత్తానికి చిత్రలహరి బ్యాండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అండ్ మళ్ళీ త్వరలో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న అంకల్స్ వర్సెస్ ఆంటీ వార్ లో ఇప్పుడు ఒక ముఖ్యమైన సెగ్మెంట్ జరగబోతుంది. సరే, ఆంటీ అనగానే ఎవరైనా హట్ అవుతారు, నేను కూడా ఒప్పుకుంటా, నేను మీ సైడే ఉన్నా. అంకల్ అనగానే ఎవరైనా హట్ అవుతారు, నేను ఒప్పుకుంటా, నేను కూడా మీ సైడ్ ఉన్నా. ఫిట్నెస్ బట్టి డిసైడ్ అయిపోతుంది మీరు యూతా, ఆంటీయా, అంకల్సా. యాజ్ సింపుల్ ఇస్ దట్. సో ఈ టెస్ట్ కి రెడీయా? ఓకే, సో ఈ ఫిట్నెస్ టెస్ట్ కోసం చూసారు కదా, ఒక మంచి ఎక్స్పెన్సివ్ ట్రెడ్మిల్ ని మేము ఇట్లా పార్ట్స్ గా విడతీసి
మీకోసం రెడీ చేశాము. ఈజీ అని చెప్పను, కానీ ఫిట్నెస్ అనేది కూడా ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ వాకింగ్ కాదు, రన్నింగ్ కాదు, ఈ ట్రెడ్మిల్ మీద డాన్స్ చేసి మీ ఫిట్నెస్ ని ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నరేష్ రా. అయితే ఫిట్నెస్ టెస్ట్ లో ఎవరు దిగిపోతున్నారు? మా తరపు నుంచి విక్రమ్ గారు ఇప్పుడు రాబోతున్నారు. విక్రమ్ గారు పాటకి తగ్గట్టు పర్ఫామ్ చేయాలి. ఒకవేళ ఫీమేల్ పాట వస్తే అప్పుడు ఫీమేల్ లానే పర్ఫామ్ చేయాలి. ఓకే, మ్యూజిక్. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని పిగి కౌగిట హాయిగా కరిగేది నామని. సో ఇంద్రజ గారు, ఈ ఫిట్నెస్ టెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇది చాలా ఛాలెంజింగ్ గేమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఫిట్నెస్ తో పాటు వాళ్ళు పర్ఫార్మ్ కూడా చెయ్యాలి. రెండు కలయిక అంటే మామూలు విషయం కాదు. చూడ్డానికి మనకేదో హ్యాపీగా సాగిపోతుంది, కానీ చేసే వాళ్ళకి అమ్మో అది చాలా కష్టం. మీ బ్రెయిన్ వాడి సూపర్ గేమ్ కనిపెట్టారు రష్మి, గుడ్. మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోతుంది ఒక ఫీమేల్. లెట్స్ వెల్కమ్ యామిని. యామిని రెడీయా? 5 4 3 2 1. సూపర్. కానీ ఇదంతా కుట్ర వీడే. నిజంగా యు ఆర్ గ్రేట్ రా. హలో, డైరెక్టర్ గారు అయితే 2.5 వరకు పెట్టమని చెప్పారు. వీడే 3.5 వరకు వెళ్ళాడు. 4 పెట్టాడు నరేష్. ఇప్పుడు నరేష్ కి నేను 10 పెడతా. నరేష్ డాన్స్ చేయాలి ఇప్పుడు. యామిని, నువ్వు ఆపినంత వరకు కంటిన్యూస్ గా ట్రెడ్మిల్ మీద ఉంటే, డాన్స్ చేస్తూ ఉంటే యూ కెన్ గివ్ హిమ్ ఎ కిస్. నీ ఇష్టం. ఓకే. చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్యంగా చీకులమ్మే చిన్నది కావాలి. నిజంగా నాన్ స్టాప్ గా చాలా బాగా చేశాడు యామిని. ఇప్పుడు మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పార్టిసిపెంట్ శ్రీవాణి గారు. శ్రీవాణి
శ్రీవాణి గారు మీరేదో మా నరేష్ కి ఏదో వార్నింగ్ ఇచ్చారు కదా. నరేష్ నువ్వు 4 అస్సలు పెట్టకు, ఓకేనా? ఓకే సార్. 1 బిట్ అంతే. మ్యూజిక్. శ్రీవాణి గారు నిజంగా వాట్ ఈస్ సీనియారిటీ అనేది మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇట్ వాస్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. రష్మి నేను ఏం చెప్పాను అనుకుంటున్నావు? 4 పెట్టమన్నారు. కాదురా, 4 kgs తగ్గాలి శ్రీవాణి అని చెప్పా. 4 kgs తగ్గాలి శ్రీవాణి అని చెప్పా. మొత్తం నువ్వైతే 2-3 kgs తగ్గావే, నాకు ఆనందంగా ఉంది. నువ్వు ఎప్పుడు తగ్గుతావు అని వెయిట్ చేస్తున్నా. తగ్గుతాను ఫ్యూచర్ లో. ఇందుజ గారు వాణి అస్సలు మామూలుగా లేదు. డాన్స్ మాత్రమే కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసారండి, ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అండ్ సిగ్గుపడాలని మీరంతా, సిగ్గుండాలి. నిజంగా మీరందరూ అంకుల్సే. పొద్దున్ననంగా వచ్చావు, థ్రెడ్మిల్ అన్న చేయరా కొద్దిగా. కాదు థ్రెడ్మిల్ చేయమంటారు కదా, అంత సిగ్గు ఎందుకు పడుతున్నావు? కాదురా, ఇప్పుడు కింద పడితే ముఖం ఇంతకంటే ఏమన్నా ఇద్దా చెప్పు. అక్కడికైతే రామ్ ప్రసాద్ వస్తే వస్తుంది ఆవిడ. రామ్ ప్రసాద్ వస్తా. సరే రామ్ ప్రసాద్ గారు అండ్ మారుతి గారు కలిసి చేస్తారా మీ థ్రెడ్మిల్? ఇద్దరం కలిసి చేస్తే నా పాడవుద్ది. అలా దాంతో తీసుకెళ్ళిపోలేను. నీ పాడైనా సరే మన ఇద్దరం చేద్దాం. నాకు తెలిసిన వరకు సొల్యూషన్ ఏంటంటే రామ్ ప్రసాద్ గారు ఇక్కడ నుంచొని, మీరు మహాతి గారు థ్రెడ్మిల్ లో ఉన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నాకు నెంబర్ పెట్టాలి అంతే కదా. కమ్మన్ రా మహతి, ఇవాళ నువ్వు థ్రెడ్మిల్ లో ఒకటే ఉండాలి. థ్రెడ్మిల్ ఉండదు ఇంకా, లాస్ట్ చూసుకో. మ్యూజిక్. డైరెక్ట్ మూడొస్తాడు. రెడీ అమ్మా. మ్యూజిక్. సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా. మెషిన్ పాడైపోయింది, ఆవిడ తొక్కి 3 సార్లు అయిపోయింది. అట్లా ముందుగా ఇంకా ఇది మనిషా ఇంకేదన్నా ఆరు పెట్టినా నడుస్తుంది. కాదయ్యా, ఆవిడ వేసి అడుక్కి 6 కాస్త 3 అయిపోతుంది. ఆ ముందుకు వెళ్ళట్లేదు, 3 తొక్కుతుంది 2 అయిపోతుంది. అది ఆ స్పీడ్ నిజంగానే బెల్ట్ స్టక్ అయిపోయింది. గుత్తి నేను మధ్యలో ఒకసారి 9 పెట్టే తెలుసు, ఎవరికి తెలియదు ఆ విషయం. 9 పెడితే మిషన్ వెళ్ళట్లే, ఇంకా 9 కూడా 6 అనుకుంది. అది రివర్స్ లో 6 3 చేసింది స్పీడ్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఆడేస్తారు ఈజీగా. అది మ్యాటర్ జరిగింది. బట్ వెల్ డన్ మారుతి గారు, గుడ్ జాబ్. అసలు రామ్ ప్రసాద్ గారు మీ ప్రభావం ఇలా ఉంటదా? ఇప్పుడు ముద్దు పెట్టాలి మీరు మారుతికి. బొక్కేం కాదు కాబట్టి సీజన్ తీసే 2 ఎపిసోడ్లు. రామ్ ప్రసాద్ మీ ఇద్దరు కలిసి చేసి ఉంటే మాత్రం నువ్వు థ్రెడ్మిల్ అయ్యేవాడు. నో డౌట్. ఎలా తొక్కుతుందండి అది, చూడు దీనికి సొట్ల పట్టే. యాక్చువల్ గా అది 9 మీద ఉంది ఇప్పుడు. అది చూడు ఎలా వెళ్తుందో. పేమెంట్ కి న్యాయం చేసావు, మిషన్ కి అన్యాయం చేసావు.
సరే మాతి గారు, మీరు ఎక్సెప్షనల్ గా బాగా పెర్ఫార్మ్ చేశారు కాబట్టి మీకు ఏం కావాలి అడగండి. రామ్ ప్రసాద్ నన్ను ఎత్తుకోవాలి. ఇది నా లాస్ట్ స్టెప్స్ అని డిసైడ్ చేశారు కదా మీరు. ఇక సెకండ్ ఇచ్చాను, ఇల్లు కూర్చో. పరుపు మీద ఎత్తమంటావా కింద ఎత్తమంటావా? ఏం మాట్లాడుతావు, మహాజాలకి ఎత్తావు ఇంతకి. సరే రామప్రసాద్ గారు మాతి గారిని ఎత్తి సోఫాలో కూర్చోబెట్టండి. తర్వాత అన్నవాడిస్తాడు. రామ్ ప్రసాద్ గారికి శాత కాదండి, ఎత్తుకోలేడు, వేస్ట్. ఇప్పటిదాకా ఇంత దరిద్రంగా ఉందండి నీ గొంతు. మాతి గారు నన్ను ఏం చేయమంటారు? సరే ఒక 2 స్టెప్లు వేసి నేను అక్కడ కూర్చుంటా. గో అబ్బాయి నుంచి ఉంటే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అలాంటి సాంగ్ ఉంటుంది. అయ్యో ఒకటి చంద్రజ గారు ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఎవ్రీవన్ పర్ఫార్మ్ సో వెరీ వెల్, బట్ కంపారిటివ్ గా చెప్పాలంటే లేడీస్ విన్. ఎందుకంటే యామిని గారు, తర్వాత వాణి గారు, తర్వాత మహతి గారు అందరూ కూడా సూపర్బ్ గా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళైనా కాస్త సైడ్ కి వచ్చి మళ్ళీ లోపలికి రావడం, బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం, కానీ లేడీస్ లో ఒక్కరు కూడా అలా వెళ్ళి రాలేదు కాబట్టి లేడీసే విన్. సో ప్రస్తుతానికైతే యు ఆర్ లేడీస్ నాట్ ఆంటీస్. ఓకే, సో వాళ్ళు 20s లో పెళ్లి అయ్యే ముందు రొమాన్స్ ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు చూపించబోతున్నారు. ఇందుకే చెప్పేది, భోజనం తక్కువగా చెయ్యి, బాడీ పార్ట్ ఒక్కటి కూడా కదలట్లా. ఎలా ఉన్నారే అబ్బాయి, వాళ్ళ నేను ముగ్గయ్యపోతున్నాను. ముచ్చమంతా పసుపు, ముఖమెంతో ఛాయ, కాఫీ డికాషన్. నిన్న అబ్బా ఎంత బాగొచ్చిందో, 12 చుక్కల ముగ్గు. అబ్బా ఇవాళ నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను పార్కింగ్ తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడున్నాడో ఏంటో. నమస్కారం అండి, నా బండి. ఈ బండి మీద నా లవర్ని ఎక్కించుకుని ఎలా అనుకుంటున్నాను. ముగ్గేస్తుందా? అబ్బా చేతబడి చేసినట్టే అచ్చం. ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? ముగ్గేస్తున్నా. ఎన్ని చుడకలు? 12 చుడకలు. 12 చుడకలా? సరే గాని పామా బయటికి రా, పార్కుకి వెళ్దాం. ముట్టు ఏం చేస్తావు? పార్కులు చుక్కలు చూపిస్తాడు. పార్కుకి వస్తే పార్కుకి వెళ్దాం. హక్కుంది. బానే ఉంటే పంపి చక్కని. అమ్మా నేను షాప్ కి వెళ్ళేసి వస్తాను. బైక్ ఎక్కు. కొత్త బండా? కొత్త బండి ఎక్కవే. ఎక్కడ కూర్చో? ఇదే కూర్చో. ఎక్కడ దగ్గర కూర్చో. బంగారం, నువ్వు ఇక్కడ కూర్చుని నా మీద పడాలి. ఎక్కు ఎక్కు. నేను పోనివనా? పోనీ. పార్కుకి వెళ్తున్నా, ఎదర్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జారుగత్త. ఓకే చూసుకో. అమ్మో అక్కడ వరుసగా 4 ఉన్నాయి, చూసుకో. 4 ఉన్నాయి. బాగుంది. ఇంకొక 40 ఉండి దగ్గరికి తీసుకెళ్ళు. 40 అంటే వేరే రూట్ లో ఉన్నాయి. ఆగు. అరే వెదవ ఎవడో వచ్చాడు. మనం పార్కుకి వచ్చేసాం. దా కూర్చో పార్కులో. అబ్బా
సరే గాని ఆ. నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నేను ఆ. నిన్ను ఆ. నిన్ను ఆ. లవ్ చేస్తున్నా. ఐ లవ్ యు టు. సరే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో సరే గాని ఆ. దోమలు కొడుతున్నాయి. ఓడోమాస్ రాసుకో. ఓడోమాస్ రాసుకో. ఒడోమాస్ రాసిన చావని దోమలే. ఆల్ అవుట్ పెట్టుకో. ఆల్ అవుట్ పెడితే పంచులు చేస్తున్నాయి కానీ దోమలు చావట్లా. అయ్యో అయ్యో. నరి ఆ. చిచి నాన్ స్టాప్ బ్లూ కలర్ అని ఊరికే పెట్టలేదబ్బా. నరి ఆ. దోమలు మళ్ళీ వచ్చాయి. పాడుదోములు చంపేయండి చంపేయండి. నరి ఆ. చంపేద్దాం నువ్వు లోపలికి వస్తే. నేను మాత్రం రాను. నరి ఆ. అయ్యో ఏంటో ఇది. నరి వద్దండి వద్దండి. ఆ, ఆ, అమ్మా అమ్మా. ఇప్పుడు పెళ్ళై ఒక 10 years తర్వాత బయటికి వెళ్తే ఎలా ఉంటారు? ఆల్మోస్ట్ ఒక 35 years ఏజ్ లో. ఏమండి ఏంటి బయటికి వెళ్దామన్నారు. నువ్వు వెళ్ళు బయటికి. దానికి నా పర్మిషన్ ఎందుకు? అబ్బా రండి. వస్తున్నాను లేగు. 40 ఎత్తుగడ్డల దగ్గర తీసుకెళ్తా అన్నారు. బండికి తీసుకెళ్తా. నీకోసమే చేపించా పెద్దది. ఇదేంటి ఇంత దూరం పెట్టారు? ఇంత దగ్గర ఉంటే నువ్వు వచ్చి మీద పడుతున్నావని. ఓ షిట్. అక్కడ కూర్చో. ఎదర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, మీద పడ్డా ఉంటే చంపలు పగులుతాయి. అర్థమైందా? నాకు అదే కావాలరా పిచ్చి. అట్లా స్పీడ్ బ్రేకర్ రాలేదు ఇంకానే. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా వీళ్ళ సరసాలు ఏమి చాలట్లేదు అనుకోవాలనే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? సారీ. ఎక్కడికి వెళ్ళాలి? పార్క్ దగ్గరికి తీసుకెళ్తా. ఆగు. కేకి కమ్ము స్పీడ్. పడలే పడలే. నేను ఇంకా బ్రేకే నొక్కలేదు. పళ్ళే అంటావేంది? సారీ. ఈ రూట్ లోంచి వెళ్తే కుదరదు. 5 కిలోమీటర్లు 10 స్పీడ్ బ్రేకర్లు. ఆ రూట్ లోంచి వెళ్తే 500 కిలోమీటర్లు ఒక స్పీడ్ బ్రేకర్ కూడా. ఎక్కడికండి? ఇటు వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చమ్మా. హైవే కదా, 500 కిలోమీటర్లు ఉంటది. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళొచ్చు. 5 కిలోమీటర్లలో పార్క్ ఉందండి. సరే తీసుకెళ్తున్నా. లేటే ఆగు. అబ్బో స్పీడ్ బ్రేకర్. అబ్బో ఏమైంది? నా మీద మోజు తీరిపోయింది నీకు. పార్కు తీసుకెళ్ళిపోతే మోజు తీరిపోవడం ఏంటి? అది కాదే. ఇంత ముందు కావాలని కొట్టేవాడు. ఇప్పుడు ఎందుకు కొట్టట్లేదు? అంతేరా ఈ మొగుళ్ళంతా ఇంతేరా. నీకు వేరే వాళ్ళు సెట్ చేస్తారా? నీకు వేరే వాళ్ళు సెట్ చేస్తారా? నాకు తెలియకుండా ఇది కూడా సాగిస్తున్నావు నువ్వు. నిన్ను ఇలా ఉంటది అప్పట్లో. సరే ఇప్పుడు పెళ్ళైన ఒక 15 సంవత్సరాలకి ఈ పెళ్లి అయితే ఏదో బాధ. అప్పుడేమో చేసుకోవద్దన్నారు మా అమ్మోళ్ళు. నేనైనా వెళ్ళలేదు. పెళ్లి చేసుకోకుండా అమ్మ ఎవరో కూడా. ఏవండి? ఏంటండి? దోమలు కుడుతున్నాయి. అదే చీపురుతో కొట్టి చంపే. అది కాదండి, బాగా కుడుతున్నాయి. కుట్టించుకోవాలి అయితే. చూడండి ఏంటి? కష్టపడి ఊడుస్తున్నా. నువ్వు లోపలికి వెళ్ళు. నాకు బయట కొంచెం పని ఉంది. ముట్టు లేదు ముచ్చట లేదు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? లోపల నాకు దోమలు కుడుతున్నాయి. నాకు దోమలు కుడుతున్నాయి. అది నా పిల్లం. అది నా పిల్లం, నీ పిల్లం కాదు. లోపలికి వంట వండి ఫస్ట్. ఒక్కసారి రండి. ఏంటి? రండి. దేనికి? రండి. దేనికి పక్కకు పిలుస్తున్నావు? పెళ్ళైతే మగాడికి వాల్యూ లేకుండా పోయింది. లిప్స్టిక్ నీరు పెట్టుకోవాల్సి వస్తుంది. పోయిన పోను దరిద్రం. అమ్మ నీ ఇంట్లో ఎవరు మళ్ళీ వచ్చింది? దోమలు చావలేదు. దోమలు ఒక్కసారి ఇలా రండి. ఒక్క నిమిషం నువ్వు లోపలికి వెళ్ళి టీ తీసుకురా చెప్తాను. సుబ్బారావు గారు రండి రండి రండి. మా ఇంట్లో ఏం చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఏమండి? అన్నయ్య గారు వచ్చారు ఇంట్లో. ఇప్పుడు ఎలా మరి? అన్నయ్య పని పాట లేదా? ఎప్పుడు మా కుప్పలిన పరిచేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని అలా అనొచ్చా? టీ కాఫీ ఏమైనా ఫ్రీగా వస్తే కుడితి కూడా తాగేలా ఉన్నాడు వీడు. అలా అనకూడదే. ఇంటికి వచ్చిన చుట్టాలని. శివుని ఎత్తులున్నోడైతే ఈ పాడికి పోవాలి. నాకు శివుని ఎత్తు పక్క.
వేషాలు. అది కాదే అరే, నీ దండం పెడతా, నీ దండం పెడతా, నరి 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 నరి. పాలోడేరి పేపరోడు. పాలు నేనేదా వచ్చా పాలోడు దాని కూడా చేరుందా? దాని కూడా చేరుంది సార్. అమ్మ పాలోడు వచ్చాడు, ఏం చేస్తాం? సిగ్గుండాలి. చిచ్చి ఎట్ట పుట్టారా మీరు? కుక్కలు కూడా తిడితే ఈ చుట్టుపక్కల రావడానికి 4 సార్లు ఆలోచిస్తాయి. వీడేంటో పిలవగానే బౌ 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 అనుకుంటూ వచ్చేస్తున్నాడు. నేను పాలు పేసి ఆపేసాను. నరి అమ్మా. చంద్రజ గారు ఎలా అనిపించింది వీళ్ళు చేసిన స్కిట్? ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా చాలా యాప్ట్, బట్ మన వాళ్ళైతే మాత్రం మాకు మేమే సాటి అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. రాజు అండ్ నరేష్ రాక్డ్ కంప్లీట్లీ. సో మొత్తానికి మా ఎవర్ గ్రీన్ నరేష్ అండ్ నూకరాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్. అంకల్స్ ని అందరూ చాలా చిన్న చూపుతో చూస్తున్నారు. అంటే మీరు ఏం చేయలేరని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మేము అంకల్స్ కాదు, మేము కుర్రాలని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు మా అంకుల్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా డాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాది లట్టు. అరే హరాస్మెంట్ చేయ కాపు, ఇంతకు ఏడిపోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో డీజే టిల్లు. హలో, ఆపండి ఆపండి. మీ వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. జిమ్మి ఒరే అజారు, నువ్వా? నీకా ఎంత బిల్డప్ ఇచ్చింది? ఏంటన్నా అంత మాట అనేసావు? ఒరే డాన్స్ చేయడం అంటే ఓ బాడీ ఊపిడం కాదురా, డాన్స్ అంటే బాడీలో రిథమ్ ఉండాలి, అర్థమైందా? రాసినంత ఈజీ కాదు డాన్స్ చేయడం అంటే. రైటర్ అయితే డాన్స్ చేయలేనా? చెయ్యకూడదా? అబ్బి దేకో చూపిస్తా. మ్యూజిక్. ఇది సరిపోదు కానీ మాతో పాటు నువ్వు డాన్స్ చేద్దా, వెనకొచ్చి. నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఉన్న లంగా లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాది దట్టు.
టైం ఎంత అయిందిరా? 6 అయిందన్నా. మరి 6 అయిందంటే బీరు పడాలి కదరా ఒంట్లో. అర్థమైందన్నా. టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మారు. వాట్ అ పర్ఫార్మెన్స్! ముసలోళ్ళకి పండుగ అంటే ఇదే. అండ్ కొరియోగ్రాఫర్ ఇక్కడ రామ్ మాస్టర్. సో ఇంద్రజ గారు, రామ్ మాస్టర్ ఈ సెగ్మెంట్ కి కొరియోగ్రాఫర్, మరి మీకు ఎలా అనిపించింది? ఇది ఎస్డిసి దావత్. రామ్ మాస్టర్ మేడం సూపర్ సూపర్ Thank you, madam. ఫెంటాస్టిక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మా వాళ్ళైతే మాత్రం ఓ మై గాడ్ సూపర్ ఫెంటాస్టిక్. రామ్ ప్రసాద్ గారు, Thank you, madam. మా రమేష్ గారు, పవన్ గారు, అజార్, అసలు మీలో ఈ డైమెన్షన్ కూడా ఉందా? అంతసేపు లోపల దాక్కుని ఉన్నారు ఆయన. బయటకు వచ్చాక ఒక మూమెంట్ చేశారు చూడండి ఏ మొక్కల మీద. ఎవ్రీథింగ్ యాడెడ్ ప్లస్ సూపర్ రామ్ మాస్టర్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ సాంగ్ అండ్ కొరియోగ్రఫీ ఎవర్. స్టెప్ ఉంది కదా మేడం ఒకటి ఇలాగా పొట్ట తగులుతుంది మేడం వచ్చినాక మనోడు. మరి ఆడియన్స్ అందరూ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఫైనల్ వర్డ్ ఏంటంటే మా అంకుల్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదర్ కొట్టారు. కాబట్టి ఒక పెద్ద ఓ వేసుకోండి వాళ్ళ కోసం. ఇంద్రజ గారు ఆటలు, పాటలు, స్కిట్లు, డాన్సులు, స్పెషల్ గెస్ట్లు అన్ని ట్రై చేసాము. అయినా లాస్ట్ మినిట్ వరకు గొడవలు జరుగుతున్నాయి. మరి ఇంకా మీరే చెప్పాలి, అంకుల్స్ గ్రేటా, ఆంటీస్ గ్రేటా? యాజ్ యూజువల్ అదేదో నేను అక్కడికి వచ్చి చెప్తా. రండి మేడం. అండ్ మీరందరూ కూడా వచ్చేయండి. కమాన్ కమాన్ కమాన్. మ్యామ్ ఫైనల్లీ ఏంటి వీళ్ళు అస్సలు ఎవ్వరు తగ్గట్లేదు, జుట్టులు పీక్కుంటున్నారు, మాటలతో చంపేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే మనం అందరం తెలుసుకోవాల్సింది 20 ఏళ్లకి ఒక అబ్బాయి వెళ్లి హాస్పిటల్లో పడుకున్నాడు. 60 ఏళ్లకి కూడా ఒక ఆయన ఆరోగ్యంగా ఉన్నారనుకోండి. ఇందులో యూత్ ఎవరు, ఓల్డ్ ఎవరు? ఆరోగ్యం అండి. వయస్సు అనేది కేవలం సంఖ్య. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. మీరు వాళ్ళని అంకుల్స్ అని పిలిస్తే ఆటోమేటిక్ గా మీరు యాంటీలు అయిపోయినట్టే. మిమ్మల్ని యాంటీస్ అని వాళ్ళు ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ అంకుల్స్ అయిపోయినట్టే. ఇప్పుడైనా గుర్తించండి, మీరిద్దరూ ముందు అర్థం చేసుకోవాలి. మీరైనా సరే వాళ్ళైనా సరే ఆలు మగలుగా కలిసి ఉంటేనే అందం. అంకుల్స్ లేదు, ఆంటీలు లేదు, ఏమీ లేదు. అందులో చక్కగా మనకు తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయో అక్క, వదిన, బాబాయ్, పిన్ని, అమ్మ అని అలా పిలుచుకోండి. ఏంటండి ఓకేనా? సో ఇప్పుడు అందరం కలిసి చెప్పండి, వయస్సు కాదు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. ఓకే అండి, ఇది మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.